నేను మందాకృష్ణ మాదిగ గారి యొక్క వీడియో చేసిన తర్వాత నుండి చాలామంది నన్ను ఫేస్‌బుక్ మెసెంజర్‌లో గాని, ఇన్‌స్టాలో గాని అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, మీ దగ్గర కుల వివక్ష లేదు అని చెప్తున్నారు. మా ప్రాంతంలో గాని, మా దగ్గర గాని కుల వివక్ష జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగే విధానంలో తప్పు లేదు. చాలా క్యూరియాసిటీగానే అడుగుతున్నారు గానీ, ఎక్కడ కూడా నన్ను తిట్టల. అయితే కొంతమంది కామెంట్స్‌లో తిట్టారు గానీ, వాళ్ళందరికీ నేను ఇచ్చే రిప్లైలో వాళ్ళందరూ కూడా నన్ను అడిగే క్వెషన్ ఇది. అయితే వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే, నేను పల్లెటూరులో బతకట్లేదు. ఒక సిటీలో బతుకుతున్నాను. అదే హైదరాబాద్ సిటీలో. అయితే మీరు చూస్తున్న కుల వివక్షకి ఖచ్చితంగా మీరే బాధ్యుతులు కాబట్టి, వాళ్ళ యొక్క ప్రూఫ్స్ మీరు తీసుకొని ముందుకు వెళ్లి ఫైట్ చేయవలసిన హక్కు మీకుంది. అలా ఫైట్ లేని పక్షంలో మీరు మగోళ్ళే కాదు. నన్ను అడగడం కాదు. మగోళ్ళైతే ఫైట్ చేయండి. ఫైట్ చేసి మీ కుల వివక్ష నుంచి మీరు తప్పించుకుని, మా జాతి కూడా గొప్పదే అని చెప్పే రైట్స్ మీకున్నాయి. నేను మాట్లాడతాను. నేను మాట్లాడే విధానంలో కుల వివక్ష లేదు అని అంటాను. లేకపోతే కుల వివక్ష నాకు కనిపించట్లేదు అంటాను. ఎందుకంటే ఈరోజు అధికారంగా చూసి మాట్లాడతాను నేను. ఎందుకంటే న్యూస్ కదా నేను చెప్పేది. మీకు కనిపిస్తున్నప్పుడు మీరు ఫైట్ చేయలేని దమ్ము లేని వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. నేనెంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, కామెంట్ పెట్టి వాళ్ళందరినీ కూడా నేను సహోదరులుగా స్పందిస్తున్నాను. సహోదరులనే అంటున్నాను. వాళ్ళందరూ కూడా నువ్వు అప్పర్ కాస్ట్, లోయర్ కాస్ట్ అడగట్లేదు. బ్రదర్ అని కేకేస్తున్నాను నన్ను. ఆ బ్రదర్స్ అందరికీ చెప్తున్నా. నేను ప్రతి ఊరు వచ్చి నేను సమాధానం చెప్పను. మీకు దమ్ముంటే ఫైట్ చేయండి. మీ హక్కుల్ని సాధించుకోండి. అలా కాకపోతే మీరు యూ ఆర్ నాట్ ఎ ఇండియన్.